నమస్తే ప్రజలారా, దయచేసి ప్రతి నిరుద్యోగికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ కావాల్సిన అవసరం ఉంది. సో ముందుగా బాధ అనిపిస్తూ ఉంది, సిగ్గు అనిపిస్తూ ఉంది మార్పులో భాగస్వాములు అయినందుకు. మీకు అందరూ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగినాం. ఆనాడు కేసీఆర్ పోవాలి, మార్పు వస్తేనే మనం బతికే అవకాశం ఉంటుందని చెప్పి చాలా ప్రాంతాలు తిరిగినాం. సో ప్రజలు కూడా మనం మాట్లాడిన మాటలకు నమ్మి నిజంగా మార్పు వస్తే మన బతుకులేమన్నా బాగుపడతాయేమో అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 100 రోజులలో మార్పులు తీసుకొని వస్తామని ప్రతి దానికి 100 రోజుల రీజన్ చెప్పినారు. 100 కాదు 200 రోజులు కూడా కావస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు అయితే కనిపిస్తలేదు. సో దానికి నిజంగా సిగ్గుపడతా ఉన్నా. సో మరి రేవంత్ రెడ్డికి ఎవరు ఆ ఆలోచనలు ఇస్తూ ఉన్నారు? లేకపోతే చంద్రబాబు ఏమైనా అటువంటి ఆలోచనలు ఇస్తూ ఉన్నాడా? లేకపోతే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో ఇవంతా చర్చ జరుగుతూ ఉంది. సో అయితే నేను విద్యాశాఖ ముట్టడి ఉంటే నిరుద్యోగులు అక్కడ ముట్టడి చేస్తూ ఉంటే అక్కడ కవరేజ్ కట్టుకు వెళ్ళినా. సో అట్లీస్ట్ మీడియా కూడా కవర్ చేసుకునే పరిస్థితి లేదు. నిరుద్యోగులు అట్లీస్ట్ వాళ్ళ నిరసన కార్యక్రమం చేద్దామన్నా కూడా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకొని అరెస్టులు చేసిన పరిస్థితి మనం చూసినాం. సో అక్కడ నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన కేసీఆర్ పాలన పైన పోరాటం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే పోరాటం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ బక్కా జెర్సన్ గారిని సస్పెండ్ చేసినది. సో ఆయన నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, నాకు ఎటువంటి పదవి లేకున్నా పర్లేదు, కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం లేకున్నా పర్లేదు, నేను ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాటం చెప్పి గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. సో గత 7 రోజులుగా బక్కా జెర్సన్ అన్న వాళ్ళ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. 7 రోజులుగా అంటే తిండి లేక నీళ్లు తీసుకోకుండా మనం ఒక గంట లేట్ అడిట్ అయితేనే మన బాడీ మనకు సహకరించదు. అటువంటిది నిరుద్యోగుల పక్షాన గత 7 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించకపోవడం నిజంగా బాధాకరణం. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎలక్షన్ల కంటే ముందు మీరు ఇచ్చిన హామీలే కదా. ఒకసారి బక్కా జెర్సన్ పెట్టిన డిమాండ్ కూడా మీరు చూడొచ్చు. బక్కా జెర్సన్ కూడా ఏ తరహాలో ఎట్లా ఉన్నాడో కూడా ఒకసారి మీరు పొజిషన్ చూస్తే అర్థమవుతుంది. సో ఒకసారి డిమాండ్స్ కూడా చూడొచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం ఇవ్వాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు పెట్టాలి. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. మెగా డిఎస్సి టెట్ నార్మలైజేషన్, గురుకుల డౌన్ మెరిట్ లిస్టు జీవో 46ను రద్దు చేయాలని చెప్పి ఆ డిమాండ్స్తో పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. దానికి తోడు సీఎంగా రేవంత్ రెడ్డిని తొలగించాలి, టీజీపీఎస్సీ చైర్మన్గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలి. సో ప్రతి అవినీతి మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించారు. సో నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం జరగదు అని చెప్పి ఆనాడే మనం పదే మొత్తుకున్నాం. అయినా కానీ ఒక అవినీతి పరుని మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి పెట్టినారు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి. ఏ హామీలు అయితే మీరు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చినారో 100 రోజులలో మార్పులు తీసుకొని వస్తాం, మెగా డిఎస్సీ తీసుకొని వస్తాం, లేకపోతే ఉద్యోగ కల్పన తీసుకొని వస్తాం, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత పాలకుడు ఏ ఇబ్బందులు అయితే నిరుద్యోగులకు పెట్టిండో అటువంటి ఇబ్బందులు లేకుండా మేము నిర్మిస్తామనేది అయితే మీరు చెప్పారో. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాస్త సోయిలోకి రావాలి, మాట్లాడాలి. అట్లీస్ట్ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది, అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బక్కా జెర్సన్ అన్న పరిచయమే, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి కనీసం పరామర్శించకపోవడం, మద్దతు తెలుపకపోవడం బాధాకరం. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పట్టించుకోవాలి. ఏ సమస్యల కోసమైతే బక్కా జెర్సన్ గారు పోరాడుతూ ఉన్నాడో ఆ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపకపోతే సో ఖచ్చితంగా మరో పోరాటం మేము అందరూ చేస్తాం. బక్కా జెర్సన్కు రాముగా నా వ్యక్తిగతంగా జెర్సన్కు అండగా ఉంటాం. రేపు పొద్దుగాల జెర్సన్కు ఏమి జరిగినా కానీ పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరిది బాధ్యత. మీపైనే ప్రజలు రేపు పొద్దుగాల తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. బక్కా జెర్సన్కు ఏమి జరిగినా కానీ ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరికే వరకు నా పోరాటం కంటిన్యూస్ అని చెప్పి జెర్సన్ అంటా ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ పట్టించుకోకపోతే సో ఖచ్చితంగా ఏ మార్పు కోసం అయితే భాగస్వామ్యం అయినావు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన మరో పోరాటం ఖచ్చితంగా